హాయ్ అండి. చింతకాయ చేదుపరుపులు చాలా మంది ఫేవరెట్ ఫుడ్ అయ్యుంటది కదా! మా అమ్మ ఎలా చేస్తదో చూపిస్తాను. ముందుగా చేదుపరుపులు శుభ్రం చేసి కడుక్కొని ఉంచుకోవాలి. తర్వాత కూరలోకి కావాల్సిన ఉల్లిపాయలు, కొత్తిమీర, చింతకాయలు. చింతకాయలకి లోపల ఉన్న గింజ ఒకటి తీసేసుకోవాలి. తొక్క తీయనవసరం లేదు. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయండి. ఇప్పుడు వీటిలన్నిటిని మిక్సీ జార్‌లో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత చేపల్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి, చింతకాయ, ఉల్లిపాయ ముద్ద కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. అలాగే ప్యాన్‌లో వేసేసి కొద్దిసేపు మగ్గించుకొని, తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో కర్రీ. ఈ కర్రీ మా సైడ్ ఎంత ఫేమస్ అంటే దీని మీద ఒక సామెత కూడా ఉంది. చింతకాయ చేదుపరుపులు కూర వండితే మంచానున్న ముసలమ్మ కూడా లేచి కూర్చుంటుందంట. అంత బావుంటుంది ఈ కర్రీ.